మనకు దేవుడు చేసే కార్యాలు కొన్ని వెర్రి కార్యాల్లాగా, వెర్రిమొరి చేష్టల్లాగా అనిపిస్తాయి, కానీ అందులో నీకు అర్థం కాని జ్ఞానం ఉంటుంది, నీకు అర్థం కాని మర్మం ఉంటుంది. సడన్గా ఒక శాలరీ లేచింది అనుకో, అయ్యో ఎందుకు పోయాడో అంటావు, నువ్వు ఏడుస్తావు. ఎందుకు పోయిందో, ఎందుకు పోయాడో నీకు తెలియదు. సడన్గా ఒక నష్టం కలిగిందో, ఎందుకు కలిగిందని ఏడుస్తావు నువ్వు, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో నీకు తెలియదు. ప్రతి విషయంలో అంతే. ఇది ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగిందని ఏడ్చి మొత్తుకొని గగ్గోలు పెడతావు, కానీ భూత భవిష్యత్తు వర్తమాన కాలములన్నీ ఎరిగిన వాడు నీకు తోడై ఉన్నాడని, ఆయనకు తెలియకుండా ఏది జరగదని, నీకేది అనుమతించినా, నాకేది అనుమతించినా అన్నిటి వెనక సమస్తము సమకూర్చి మన మేలుకి, మన మంచికి, మన క్షేమానికి, మన ఆశీర్వాదానికి, మన అభివృద్ధికే తీసుకొస్తాడన్న సంగతి మనం ఎరుగని కారణము చేత అన్ని కాలములలో ఉన్నవాడు, కాలజ్ఞుడు ఆయన.